సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 59వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. లలిత సహస్రనామావళి యొక్క సామాజిక అవగాహన దృక్పథంతో అవగాహన చేసుకోవడం అనేటువంటి ఈ సంస్కృతి సంపద ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సహర్షంగా ఆహ్వానిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లలిత సహస్రనామావళిలో ఉన్నటువంటి నామముల యొక్క అర్థాలని మన జీవన శైలికి ఏ విధంగా అన్వయించుకోవాలో దానికి సంబంధించినటువంటి అంశాలను మనం చర్చించుకుంటూ ఉన్నాం. అమ్మ యొక్క మహిమని తెలుసుకోవడమే కాకుండా ప్రతి నామానికి ప్రతి నామం వెనుకతలో ఉన్నటువంటి అర్థం ఏమిటి, అసలు ఆ నామానికి మన యొక్క జీవనంతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఏ విధంగా మనం ఈ సామాజిక జీవనంలో మనం అమ్మని ప్రతి సమయంలోని, ప్రతి పరిస్థితిలోని, ప్రతి సందర్భంలోని ఏ విధంగా మనం గుర్తించగలం, ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా మనం అనుభూతి చెందాలి అనేటువంటి దాన్ని మనకి ఈ నామముల యొక్క అవగాహన కరెక్ట్గా వస్తే మనం చేయగలుగుతాం. అప్పుడు విశ్వమే ఆనందమయం అని అనిపిస్తుంది. అప్పుడు అణువణువున ఉన్నటువంటి ఆ పరమేశ్వర తత్వం అనేది మనకు అవగాహనలోకి వస్తుంది అనమాట. అణు రణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి వాక్యం యొక్క సరి అయినటువంటి అర్థం మనకి అవగాహనలోకి రావడం మొదలవుతుంది. కాబట్టి ఇది లలిత రహస్యనామ స్తోత్రం. ఒక నామానికి ఇదే అర్థం అని చెప్పేసి మనం చేతులు ముడుచుకుని కూర్చున్నాం, అయిపోయింది అనేసుకున్నాం అనుకోండి, దాని యొక్క లక్ష్యం అనేది నెరవేరదు. ఆ నామం యొక్క అంతరార్థం ఏమిటి, ఆ నామం ద్వారా మనం గ్రహించవలసినటువంటి జ్ఞానం ఏమిటి, ఆ నామ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందడం వలన మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, ఇది కదా కావాల్సింది. ఏదైనా ఒక పని చేసామంటే కార్యకారణ సంబంధం ఉంటుంది. ఆ పని ఏ లక్ష్యంతో చేస్తున్నాం మనం, కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం పని కల్పించుకున్నాం. అది జరిగిన తర్వాత మనం ఆ ఫలితాన్ని చూడగలుగుతాం. కానీ దానికి ముందు మనకి ఒక ఆలోచన ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. దానికి కావలసినటువంటి ఆ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన సంపత్తి ఉంటుంది. ఇన్ని మనం చేకూర్చుకుంటే లక్ష్యాన్ని చేరి ఫలితాన్ని అనుభవించగలుగుతాం. కాబట్టి నశ్వరమైనటువంటి ఈ మానవ జన్మ అత్యంత విలువైనది, అత్యంత ఉత్కృష్టమైనటువంటిది కూడా. పుట్టిన ప్రతి జీవి మరణించటం ఎంత సహజమో, ఎంత అనివార్యమైనటువంటి స్థితియో, ఈ పుట్టినటువంటి జీవి ఆ అనివార్య స్థితికి చేరే మధ్యలో ఉండేటువంటి జీవనం అనేది సమ్యక్ జీవనంగా మారడం, ఆదర్శవంతమైన జీవనంగా మారడం, ఆ రకమైనటువంటి రూపాంతరణ అనేది, మార్పు అనేది మన మనస్సులోని, మన ఆలోచనలోని, మన పనులలోని, మన దృష్టి అవగాహనలోని సాధించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే సాధన. దానివల్ల ఏమవుతుందండి అంటే శాంతి లభిస్తుంది, సమ్యక్ దృష్టి లభిస్తుంది,
సమత్వ దృష్టి లభిస్తుంది. ఆ స్వపర భేదాలు అనేవి తొలగిపోతాయి. చెప్పుకున్నాను ఇంతకు ముందు, నేను వేరు, వాడు వేరు, నాది నీది, ఇలాంటి భావనలు అనేవి తొలగిపోయి సమత్వ భావన అనేది ఏర్పడి సంతులనం బుద్ధికి ఆత్మకి మధ్యలో, మనస్సుకి బుద్ధికి మధ్యలో సంతులనం అనేది ఏర్పడుతుంది. ఆ సంతులనం ఏర్పడడానికి మనం ప్రయత్నించాలి. ఎప్పుడైతే బుద్ధి మనస్సు ఒక సమన్వయంగా పనిచేస్తాయి అనుకోండి, సంతులనంతో పనిచేస్తాయి అనుకోండి, అప్పుడు మన ద్వారా విశ్వ కళ్యాణం జరుగుతుంది, లోకోపకారమైనటువంటి పనులు జరుగుతాయి. ఎందుకు అంటే మన మనస్సు మన బుద్ధి ఒకే రకమైనటువంటి ఫ్రీక్వెన్సీలో పనిచేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆ సమన్వయాన్ని సాధించటానికి మనం చేసేటువంటి ప్రయత్నమే సాధన, ధ్యానము, తపస్సు. ఎన్ని పదాలు ఎన్ని పేర్లు పెట్టినా చేసే పని ఒక్కటే, లోక కళ్యాణం. అంతేకాకుండా మనలో వచ్చేటువంటి మార్పు ఏమిటి అంటే ఉదార చరిత్ర. అంటే ఏమిటి? ఉదార చారితానాంతు వసుధైక కుటుంబకం. ఈ మొత్తం లోకమే తన కుటుంబంగా భావన చేసుకోగలిగేటువంటి విశాలమైనటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. కాబట్టి సంసారంలో ఉంటూ సంసారంలో ఉండేటువంటి కష్ట సుఖాల్ని, ఆనందాలని అనుభవిస్తూ దుఃఖాల్ని కూడా తట్టుకుంటూ సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు నడిచేటువంటి సామాన్య జీవులకి, సామాన్య మానవులమైన మనకి ఈ మొత్తం సృష్టికి, ఈ జీవనానికి కారణమైనటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి మనకి ఒక జ్ఞానాన్ని కలిగించింది. ఆ జ్ఞానమే ప్రజ్ఞానము. అంటే మన జన్మకి కూడా కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఈ జన్మ ముగిసిన తరువాత ఈ జీవాత్మ ఎక్కడికైతే ప్రయాణం చేసి దేనిలో అయితే లయం అవుతుందో దాని గురించి తెలుసుకోవడం అనేది మానవ సహజ లక్షణం. సహజ సిద్ధంగానే మానవునికి ఈ జిజ్ఞాస అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. పుట్టక ముందు నేను ఎక్కడున్నాను, ఈ పుట్టుక ముగిసిన తర్వాత నేను ఎక్కడ ఉంటాను, అంటే మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళతాను, ఎక్కడ ఉంటాను, నా స్థితి ఏమిటి, ఈ శరీరం పడిపోయింది. ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం అనుభవిస్తాం. ఏంటి అనుభవిస్తాం? ఈ బాహ్య ప్రపంచాన్ని అనుభవించగలుగుతాం. కానీ మనలో ఈ బాహ్య ప్రపంచానికి అతీతమైనటువంటి ఒక శక్తి ఉన్నది, అదే చిత్. శక్తి చేతనారూప జడ శక్తి జడాత్మిక. ఆ శక్తి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ సహస్రనామ అవగాహన. వీలైనంత వరకు మన జీవనానికి సంబంధించి మనం ఎంతవరకు దాన్ని అవగాహన చేసుకుంటాము అనేది అవగాహన చేసుకుంటే లోక కళ్యాణం అనేది, సమాజ కళ్యాణం అనేది, మన యొక్క కుటుంబ కళ్యాణం అనేది, ఈ జన్మ అనేది సార్థకత చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం అనేది మనకి లభిస్తుంది. అదే దీనికి పరమ లక్ష్యం. స్వర్గం వస్తుందండి, వైకుంఠం వస్తుందండి, పరమేశ్వర సాన్నిధ్యం లభిస్తుందండి, ఇవన్నీ కూడా వేర్వేరు పదాలు అంతే. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు జాగృత అవస్థ, సుప్తావస్థ, అలాగే తైజసావస్థ, తురీయావస్థ, ఇవన్నీ అవస్థలు కూడా వేర్వేరు పదాలు. మన యొక్క అనుభూతి చెందేటటువంటి స్థాయి భేదాలన్నమాట. కాబట్టి ఈ అవస్థలన్నీ కూడా దాటితే అంతిమమైనటువంటి అవస్థ ఏమిటి అంటే తురీయ అవస్థ. ఇది 4వ అవస్థ.
ఈ తురీయావస్థని కూడా దాటినటువంటి అవస్థ మరొకటి ఉంది. ఏమిటది అంటే మరణము. మరణము కూడా ఒక అవస్థే. దాన్ని కూడా చేర్చుకుంటే మనం అనుభవించే అవస్థలు 5 ఉంటాయి. మరణము కూడా ఒక ఆనందానుభూతే. ఆనందానుభూతి అని ఎలా చెప్తున్నారండి అంటే, అది అనుభవించిన వాడికి తెలుస్తుంది ఏమిటనేది. సో అందువల్ల మరణము కూడా ఆనందావస్థే. ఎందుకు? ఎలా? అంటే గాఢ నిద్రలో ఏ ఆనందాన్నైతే నువ్వు అనుభవిస్తున్నావో ఆ గాఢ నిద్రకి మరో రూపమే మరణము. ఇది గాఢ నిద్ర, మెలకువ వస్తుందనేటువంటి నమ్మకం ఉన్నది. అది శాశ్వత నిద్ర. తిరిగి ఈ శరీరంతో నువ్వు మెలకువలోకి రావు. అంతే కదా? అంతే తేడా. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏ తురీయావస్థలో, ఏ స్వప్నావస్థలో అయితే గాఢని సుప్తావస్థలో ఆత్మ పరమాత్మతో కలిసేటువంటి స్థితి ఏర్పడుతుందో తాత్కాలికంగా, ఆ తాత్కాలికంగా ఏర్పడేటువంటి అవస్థ మరణము తర్వాత శాశ్వతంగా ఏర్పడుతుంది. అంటే మనకి ఆనంద స్థాయి శాశ్వతంగా ఉంటుందన్నమాట. కాబట్టి మరణం అనేది మనకి దుఃఖ కారణం కాదు. మరణం అనేది ఆనందదాయకమైనటువంటి ఒక స్థాయి. ఇది ఎవరికి తెలుస్తుంది? యోగులకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు దాని గురించి చింతించరు. జన్మ ఎంత సహజమైనదో మృత్యువు కూడా అంతే సహజమైనటువంటిది. అంతేకాకుండా ఆ స్థాయిని ఈ శరీరాన్ని విడిచిపెట్టి సామాన్య మానవులు చేరుకుంటారు. ఈ శరీరంతోనే యోగులు చేరుకుంటారు. యోగులు ఆ ఆనందానుభూతిని ఈ శరీరంలోనే అనుభవించగలుగుతారు. ఈ శరీరంతోనే అనుభవించగలుగుతారు. సామాన్య మానవులు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అనుభవించగలుగుతారు. అనుభవించారా లేదా అండి అంటే ఆ స్థాయి వచ్చిన తర్వాతే మనం తెలుసుకోగలుగుతాం. అది రాకముందు తెలుసుకోవాలి అంటే సాధన చేయాలి. ఆ సాధనకి కావలసినటువంటి జ్ఞానమే ఈ ప్రజ్ఞానము. ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు కదా, ప్రకృష్టమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అందించేదే మన ఈ యొక్క ప్రయత్నం. కాబట్టి ఈ 5 అవస్థలు అంటే మరణావస్థతో కలుపుకొని ప్రతి జీవికి ఉండేటువంటివే. మానవుడు అత్యంత అభివృద్ధి చెందినటువంటి జీవి గనక మానవునికి ఆలోచించగలిగేటువంటి విచక్షణ జ్ఞానం అనేటువంటి విశేష లక్షణం ఉన్నది గనక ఆ విశేష లక్షణం అనేది మనని ఇతర జీవ రాశుల కన్నా, ఇతర జీవ జంతువుల కన్నా విభిన్నమైనదిగా ప్రత్యేకతని మరింత మనం సార్థకం చేసుకోవాలి అంటే దానికి కారణమైనటువంటి స్థితిని తెలుసుకుని ఆ స్థితిని అనుభవించగలగడానికి ప్రయత్నించాలి. ఆ చేసే ప్రయత్నాన్నే మనం ధ్యానం అనండి, తపస్సు అనండి, వ్రతం అనండి, నియమం అనండి, సాధన అనండి, ఏదన్నా సరే యోగం అన్నా అదే యోగం కలయిక. అమ్మవారి యొక్క ఈ అవస్థలన్నీ కూడా మనలో ఉండేటువంటి అవస్థలే. అంటే మనలోనే అమ్మ ఉండి మనకి ఈ అనుభవాలన్నీ కూడా అందిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనకి చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఏమిటి? మనం చేయవలసింది అంటే ఏ అవస్థలో మనం ఏ రకమైనటువంటి అనుభూతిని పొందుతున్నాం అనేది నిర్దిష్టంగా గ్రహించడానికి ప్రయత్నించటం. దాన్నే సాధన అని సింపుల్ గా మామూలు సామాన్యమైనటువంటి పదాల్లో చెప్తారు. ప్రతి అనుభూతిని కూడా అనుభూతి భేదాన్ని గమనిస్తూ వాటిని అర్థం చేసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నమే సాధన. అప్పుడు మనకి స్థాయి భేదం తెలుస్తుంది. 1వ తరగతికి 10వ తరగతికి మధ్యలో ఉన్న భేదం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన విద్యార్థికి తెలుస్తుంది.
ఒకటవ తరగతిలో అప్పుడే జాయిన్ అయిన విద్యార్థికి తెలియదు కదా. అదే 10వ తరగతి చదివి పాస్ అయినటువంటి వాడికి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నటువంటి విద్యార్థి ఏ అవస్థలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు అనేది అవగాహనకి రాదు. ఎందుకు రాదు? ఈయన ఆ స్థాయికి వెళ్ళలేదు. ఆ స్థాయికి చేరిన తర్వాత తాను ఎంతకు ముందు అనుభవించినటువంటి స్థాయిలన్నీ కూడా ఎటువంటి మహత్తు లేనివి, ఏమీ ప్రాధాన్యత లేనివి అనిపిస్తుంది. అంతే కదా. 10th క్లాస్ పాస్ అయిపోయినటువంటి విద్యార్థికి 4వ క్లాస్ 5వ క్లాస్ ఒరే ఎలా ఉంటుందిరా అంటే అవన్నీ చాలా ఈజీ అంటాడు. ఆ స్థాయి చాలా చిన్నది అంటాడు. ఎందుకు? తను ఆ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి వెళ్ళిపోయినాడు గనక. ఎంతవరకు అయితే మనం ఆ స్థాయిని చేరలేమో అంతవరకు మనం ఉన్న స్థాయి గొప్ప స్థాయి అనుకుంటాం. మనం ఉన్న స్థాయి ఉన్నత స్థాయి కాదు. క్రమక్రమంగా తెలుసుకుంటూ ముందుకి పోతూ ఉండడమే మన యొక్క జీవన లక్ష్యం అయి ఉండాలి. అలా తెలుసుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి కోరిక నిరంతరము ఒక హోమగుండంలో ప్రజ్వలిస్తూ ఉండాలి. నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, నేనెవరు. ఈ రకమైనటువంటి ప్రశ్న వేసుకున్నాడు కాబట్టి గౌతముడు బుద్ధుడయ్యాడు. ఆ ప్రశ్నించేటటువంటి తపన, తెలుసుకోవాలనేటువంటి తపన ఏదైతే ఉందో ఆయా తపన ఆయనని తపస్విగా మార్చింది. అంతకన్నా ఇంకేమిటండి? సామాన్యమైన పదాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. ఇప్పుడు అమ్మవారి యొక్క మరొక విశేషమైనటువంటి లక్షణం ఏమిటి అంటే సర్వావస్థా వివర్జిత. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారిని మనం ధ్యానిస్తే సర్వావస్థా వివర్జితాయే నమః అని ధ్యానించాలి. అంటే మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు ఈ 4 అవస్థలు విడిచిపెట్టి 5వదైనటువంటి మరణావస్థని కూడా విడిచిపెట్టి ఏ శక్తి అయితే ఉంటుందో ఆ శక్తి సర్వావస్థ వివర్జిత అయినటువంటి ఉత్తమ శక్తి బ్రహ్మ. ఆమె ప్రజ్ఞానము, ఆమె బ్రహ్మస్వరూపిణి, బ్రహ్మాత్మైక్య రూపిణి. కాబట్టి అటువంటి శ్రీమాత యొక్క లక్షణం అన్నమాట ఇది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడిట్లోని ఉండకుండా, వీటికి అతీతంగా ఉండే 4వదైన తురీయావస్థలో కూడా ఉండకుండా, వాటికి అతీతంగా ఉండేటువంటి స్థాయిని సర్వావస్థా వివర్జిత అంటాం. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను మించి, తురీయావస్థని కూడా మించి ఉండేటటువంటి స్థితిని జాగ్రత్త, స్వప్న, సర్వావస్థా వివర్జిత అని మనం చెప్పుకుంటాం. అంటే శరీరంలో ఉండి కూడా మోక్ష స్థితిలో ఉండే లక్షణం అన్నమాట. అదే కదండి ఇప్పుడు ఇంతవరకు నేను మాట్లాడినటువంటి విషయం. అంటే మనం సాధన ద్వారా ఈ శరీరంలో ఉంటూనే ఈ శరీరం కన్నా అతీతమైనటువంటి అవ్యక్తమైనటువంటి లోకములో ఉన్నటువంటి సూక్ష్మ స్థితులను, సూక్ష్మ అవస్థలను, ఆ అవస్థ భేదాన్ని అనుభవించి తెలుసుకోగలగడం. అలా తెలుసుకోవాలి అంటే అవుతుందా అండి అంటే అవుతుంది అని మనకి గురువులు చెప్తున్నారు. అలా చేయగలమా అంటే చెయ్యగలము అని స్థిరంగా చెప్తున్నాయి వేదాలు, శాస్త్రాలు. మన గురువులు, మన యోగులు, మన మహర్షులు చెప్తున్నారు. వశన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాన్ని అందుకే రహస్యనామము అన్నారు. ఇది సత్యమైనప్పుడు అది సత్యమే. సత్యమని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస మనలో పుడితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏ ప్రయత్నము చేయకుండా ఇదంతా ఒట్టి ట్రాష్ అని కొట్టిపారేస్తే మనంత మూర్ఖత్వము, మనంత అజ్ఞాని మరి ఇంకెవరూ ఉండరు. ప్రతి దానికి వెనకాతల సాధన చేయాలి, కృషి చేయాలి, తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించిన తర్వాత కూడా నీకు తెలియట్లేదు అంటే దానికి కారణాన్ని అన్వేషించాలి. ఏదో ఒక కారణం ఉంటుంది తెలియడానికి, తెలియకపోవడానికి మధ్యలో. ఆ కారణాన్ని కానీ మనం ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా అసలైనటువంటి మార్గం ఏమిటి అనేది మనకి
కంటికి కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ అవస్థలన్నిటికీ విడిచి ఉన్నటువంటి ఆ సర్వావస్థ వివర్జితమైనటువంటి అవస్థ ఏదైతే ఉన్నదో దానిని మోక్ష స్థితి అంటారు. చూసారా, ఇప్పుడు కొత్త పదం వచ్చింది మళ్ళీ, మోక్షము అని. మోక్షము అంటే ముక్తి పొందినటువంటి స్థితి. వీటితో ఇంకా మనకి దేనికి సంబంధం లేదు, ఈ అవస్థలతో సంబంధం లేదు. అది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి స్థితి అనమాట. కాబట్టి ఆయన మోక్షం పొందాడురా అంటే అర్థం ఏమిటి? ఈ శరీరాన్ని వదిలేశాడు అని మనం అనుకుంటాం. మామూలు భాషకి అదే అర్థం. మోక్షాన్ని పొందాడు అయినా అంటే చనిపోయాడు అని సింపుల్ గా చెప్పుకుంటాం. అది కాదు అక్కడ. శరీరాన్ని విడిచిపెట్టినా మోక్ష స్థాయి కలుగుతుంది, మోక్ష అనుభూతి కలుగుతుంది. కానీ అది ఎటువంటిది అనేది ఆయన మనకి చెప్పలేడు, మనం ఆయన్ని అడగలేము. మరి ఆ స్థాయిని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ శరీరంతోనే సాధన చేసి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు మనకి గురువులు. బ్రహ్మం గారు చెప్పినా, సిద్ధేంద్ర యోగి చెప్పినా, ఆది శంకరుల వారు చెప్పినా అదే మాట. అనుభవైక వైద్యము, అనుభవేక వైద్యమే అంటే నువ్వు అనుభవించి తెలుసుకోవలసినదే. ఏది అంటే ఈ స్థాయి అవస్థా భేదములు అనమాట. అన్ని అవస్థల యొక్క స్థాయి భేదాన్ని గ్రహించిన తరువాత మనం గ్రహించవలసింది ఏమిటి అంటే ఇవేవి నాకు సంబంధించినవి కాదు. ఇప్పుడు నాకు అనేటువంటి పదం, ఒకటి 2 అక్షరాల పదం వచ్చింది చూసారా. నేను ఎవరు అంటే ఈ శరీరానికి సంబంధం లేనటువంటి చిదాత్మ, ఆత్మ నేను అని తెలుసుకోవడం. సో నేను అనేటువంటిది అహం, ఆత్మ. నేను అనేది ఆత్మ. సో ఆ ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి మనం సాధన చేయాలి. సాధన చేయాలి అంటే ప్రయత్నం చేయాలి, తపించాలి. తపించుట అంటే దీర్ఘమైనటువంటి చింతన చేయుట, అదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క పదానికి, ప్రతి ఒక్క నిర్దిష్టమైనటువంటి భావానికి, ప్రతి ఒక్క అవస్థకి కూడా దాని వెనకాతల తెలుసుకోవడానికి కారణమైనటువంటి జిజ్ఞాస ఉంటుంది. ఆ జిజ్ఞాసయే మనిషిని ముందుకు నడిపిస్తుంది, మనిషిని మనీషిగా మారుస్తుంది, మానవుణ్ణి మానవ అతీతునిగా మారుస్తుంది, మానవుణ్ణి మాధవుడిగా మారుస్తుంది. కాబట్టి ఆ స్థితిని మనం పొందటానికి సర్వావస్థ వివర్జితమైనటువంటి స్థాయికి మనం చేరాలి అంటే జాగృత్, స్వప్న, సుషుప్త, స్వపంతి, తైజసాత్మిక మొత్తమైనటువంటి ఎన్ని అవస్థలు అయితే ఉన్నాయో తురియావస్థతో పాటు మరణావస్థతో పాటు ఈ అవస్థలన్నింటినీ క్రమక్రమంగా దాటుకుంటూ ముందుకు రావాలి. ఆ అవస్థలలో ఉన్నటువంటి స్థాయి భేదాన్ని గుర్తించగలగాలి. గుర్తిస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది, సంతులనం ఏర్పడుతుంది. ముందే చెప్పాను, బుద్ధికి మనస్సుకి మధ్యన సంతులనం అనేది ఏర్పడుతుంది, సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది. ఎప్పుడైతే సమ్యక్ దృష్టి ఏర్పడిందో సమ్యక్ దర్శనం అనేది మనకి కలుగుతుంది. ఆ సమ్యక్ దర్శనమే ఆత్మానందము లేదా బ్రహ్మానంద స్థితి, మోక్ష స్థితి. అదే సర్వావస్థ వివర్జిత అయినటువంటి స్థితి. ఆ సర్వావస్థ వివర్జితమైన స్థితిని సూచించేటువంటి శక్తియే సర్వావస్థ వివర్జితాయై నమః అనేటువంటి అమ్మవారి యొక్క రూపం. అదన్నమాట. ఇంకోలా మనం చెప్పుకుంటే మనకి విశ్వరూప, జాగరణి, స్వపంతి, తైజసాత్మిక దగ్గర నుంచి, విశ్వరూప దగ్గర నుంచి వచ్చాం కదా, వచ్చినటువంటి నామాలన్నీ కూడా ఒక వర్గంగా భావించి కానీ మనం చెప్పుకుంటే విశ్వరూప, తైజసాత్మిక, ప్రాజ్ఞాత్మిక నామాలచే సంకేతించబడేటువంటి వ్యక్తి పరిధిలోని జాగృత్, స్వప్న, సుషుప్త అవస్థలకు చెందిన జీవుణ్ణి సూచిస్తాయి. జాగృత్, స్వప్న, సుషుప్త అవస్థల్లో ఉన్నటువంటి జీవుని యొక్క స్థితిని ఈ 3 నామాలు సూచిస్తాయి. ఏవది? విశ్వరూప, తైజసాత్మిక, ప్రాజ్ఞాత్మిక. అదే కదా మనం ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం. మళ్ళీ మరొకసారి చరణం
చేసుకుంటే ఇవన్నీ ఒక్కసారి మనకు అవగాహనలోకి వస్తాయన్నమాట. నెమరు వేసుకోవడం, సింహావలోకనం. అలాగే ఈ అవస్థలకు చెందిన జీవుణ్ణి సమష్టి పరిధిలో వరుసగా వైశ్వానర, హిరణ్యగర్భ, ఈశ్వర అనేటువంటి నామాల చేత సంకేతిస్తారు. వైశ్వానరుడు, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు. ఈ మూడు దేవతలు ఈ మూడు అవస్థలలో ఆత్మరూపంలో మనలో ప్రచోదితమై ఉంటారన్నమాట. చాలా గంభీరమైనటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఒక్క మాటలో సింపుల్ గా సరళంగా తేల్చి చెప్పడానికి కుదరదు. వీలైనంత వరకు సరళంగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. సామాన్యమైనటువంటి అర్థాలని మనం తీసుకుంటున్నాం. గంభీరమైనటువంటి చర్చకి వెళ్ళట్లేదు. అయితే ఈ అంశాలని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి మొట్టమొదటి ఉండవలసింది ఏమిటంటే లక్ష్యం. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపమైనటువంటి అమ్మవారిని మనం ధ్యానిస్తే, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపమైనటువంటి ఆ పరాభట్టారికి యొక్క అనుగ్రహంతో మనం ఎవరు, ధ్యానం చేస్తున్న మనం ఎవరు, మనం చేస్తున్నది ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, ఏ లక్ష్యంతో ధ్యానం చేస్తున్నాం. ధ్యానము అంటే మళ్ళీ ఇక్కడ ఒకటే పద్ధతి, సాధన. జ్ఞానం సంపాదించడానికి మనం చేసేటువంటి సాధనయే ధ్యానము అని తెలుసుకుంటూ మనం ఆ శ్రీమాత అనుగ్రహాన్ని సర్వలం పొందాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.